2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చిలు కోసుకోవాలి. ఇందులో కాస్త నూనె వేసుకోవాలి. కరివేపాకు ఇంత తీసుకోండి. ఇప్పుడు వేయద్దు ఇది. తర్వాత జీలకర్ర వేయాలి. వీళ్ళిద్దరు చాయ్ తాగుతున్నారు చూడండి. తాగండి, బాగా తాగండి. ఏం చేస్తారు? ఉల్లిపాయలు ముందుగా వేసుకోవాలి, కలుపుకోవాలి. అన్నం ఇలా చూసారా? అందరు వండుతారు. ఎట్లా వండుతారు తెలుసా? ఆడడంలో మనబడ ఏం వండుతారేమో. నేను ఇప్పటిదాకా టమాటా కూర అనుకున్నా. సారీ, ఇది టమాటా కూర కాదు. కోసిదాలి ఏం పేరు? ఈ ముంకి దాల్ బోల్తే తెలుగు మీ క్యా బోల్తే ఇస్కో? పెసరపప్పు టమాటా కలిపి చేస్తున్నాము. పప్పు వేసుకోవాలి. ముందు ఉల్లిపాయ వేసాము, తర్వాత పెసరపప్పు వేసాము. బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా ఉడికించుకోవాలి పప్పుని టమాటాలలో. 5 మినిట్స్ తర్వాత నీళ్ళు వేయాలి. పిల్లలు చూడండి, వినరు, ఇలా ఆడుకుంటారు చూడండి. ఊకే ఇలా వెనక తిరగాల. లైఫ్ అంత ఈజీ కాదు రే. పిల్లలు ఏడిపిస్తుంటారు చూడండి. ఇక్కడ చూడండి, ఈ పిల్ల. మీకు ఏం చెప్పాలి చెప్పండి? ఊకే వెళ్ళి చేసుకుంటూ వస్తుంది చూడండి. వీడొచ్చి మళ్ళీ వీనగొక్కుతాడు. అంటే మనకు 5 మినిట్స్ బ్రేక్ ఉంది కదా, అందుకోసమనే ఆ పిల్లల్ని యాడ్ చేశాను. నాకు కొంచెం పని ఉంది. 2 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. ఇందులో వాటర్ వేసిన తర్వాత ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కారం వేసుకోవాలి. కారం, ఓకేనా? కారం వేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసిన ఒక 10 మినిట్స్కి కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకుంటే మీకు పెసరపప్పు టమాటా రెడీ, ఓకేనా?